డీజిల్ తీసుకురాలేరు కానీ గూగుల్ తీసుకురాగలిగేది ఉందా మనం నవ్వుకుంటారు. ఇది ఖచ్చితంగా అడుగుతారు. డీజిల్ తీసుకురాలేడు, గూగుల్ ఏం చేస్తాడు? అసలు ఆ డీజిల్ నువ్వు మామూలు నీకు వెహికల్ నడుపుకోవడానికి, 2 వీలర్ నడుపుకోవడానికి నువ్వు సప్లై చేయలేను, పెట్రోల్ సప్లై చేయలేను, నువ్వు పరిశ్రమలు ఏం చేస్తావు? పెద్ద పెద్ద పరిశ్రమలు, వాటిని నిలపగలవు. అసలు ఆధునిక జీవితం ఇది నడవడమే దీని మీద ఉన్నప్పుడు దీన్ని ఎంత సేఫ్గా, ఇది ఎంత సెన్సిటివ్ ఇష్యూగా చూడాలా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఎట్లా చూడాలనే ఆలోచనే లేనివాడు నువ్వు కొత్త కొత్త పరిశ్రమలు తెచ్చి ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేస్తావు? విధ్వంసం అంటే ఇది. ఏదైతే మొత్తం స్తంభింపజేస్తుందో ఈరోజు రాష్ట్రాన్ని ఈ కొరత క్రియేట్ చేసిన కొరత వల్ల ఇలాంటి 2-3 దెబ్బలు చాలు ఎకానమీ కంప్లీట్ దెబ్బతినడానికి, కుదేలైపోవడానికి. ఎవరికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ వచ్చి నేను ఉండాలంటే? ఇలాంటి గవర్నమెంట్ ఉన్న చోట అమరావతి అనే గ్రోత్ ఇంజన్ కు దానికి సప్లై, ఇప్పుడు అదాని గ్రోత్ ఇంజన్ దానికి సప్లై, ఇంకా ఏదైనా ఈ మధ్య స్పేస్ ఏదో అంటున్నాడు కొడుకు, బహుశా చంద్రమండలం మీదకి ఆ పైకి పోవడానికి ఈ సప్లై. ఏదైతే మనకు కనపడవో వాటన్నిటికీ ఈ సప్లైలన్నీ పోతాయని తెలియదు. కానీ ఆఖరికి ఇక్కడ ఎవడైతే డిసైడ్ చేస్తారో 5 కోట్ల మంది ప్రజలు, వాళ్ళ సప్లైస్ అన్ని కట్ చేసేస్తున్నారు కంప్లీట్ గా, చాలా క్రూరంగా, దుర్మార్గంగా. అమరావతి దానికి ఏదో అక్కడ ఉండే జనానికి కాదు, అక్కడ కాంట్రాక్టర్కి కావాలి. ఆ సప్లైస్ ఎక్కడా కొరత రాకూడదు. ఇక్కడ రైతు ఆడ పొలంలో దీనికి కావాల్సిన మోటార్లకు కావాల్సిన లేదంటే వరిపోతాయి కదా, అది దొరకపోయినా పర్లా. ఒక 2 వీలర్ సామాన్యుడు, ఒక ఆటో డ్రైవర్ ఆటోకు లేకపోయినా పర్లా. ఏమి ఇంట్రెస్ట్, ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది తెలుస్తుంది కదా.